సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా 1423. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే రివేల్ అనమాట, జస్ట్ సీక్రెట్ రివేల్. ఆ సీక్రెట్ రివేల్ ఏంటంటే నేను ఇంకా వీడియోస్ స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. నా హాలిడేస్ స్టార్టింగ్ అప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ వీడియోస్ అనేది స్టాప్ అయిపోతాయి ఒక 1 year 2 years దాకా. ఎందుకంటే ఇంకా హాలిడేస్ అయిపోయాయి, ఇంకొక నెక్స్ట్ వీక్లో స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి. యాక్చువల్గా సీక్రెట్ రివేల్ ఏంటంటే, నేను ధర్మవరంలో ఉన్నాను అనమాట. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ధర్మవరంలో ఉంది. సో ధర్మవరంలో నేను చదువుకోవట్లేదు, నేను చదువుకునేదంతా బెంగళూరులో చదువుకుంటున్నాను. ఇప్పుడు నేను ధర్మవరంలో చదువుకోవట్లేదు. సో జస్ట్ హాలిడేస్ కోసం అని మా డాడీ ఇక్కడికి తీసుకొని వచ్చాడు, మా అమ్మమ్మ దగ్గరికి. సో ఇంక ఇక్కడే 2.5 months స్పెండ్ చేశాను. ఫుల్ టైం అంతా ఫాస్ట్గా అయిపోతుంది అని అనుకోలేదు. బట్ టైం అనేది అయిపోయింది ఫాస్ట్గా. కళ్ళు మూసుకొని తెరిచే లోపల టైం అయిపోతుందని నేను అనుకోలేదు. బట్ టైం ఏం చేస్తాం, టైం అలాంటిది. సో టైం అనేది యూజ్ చేసుకోవాలి, వేస్ట్ చేయకూడదు అని అర్థమైంది. సో ఒక వీడియోస్ అనేది స్టాప్ అవుతాయి, అంటే ఫుల్ ఛానల్నే స్టాప్ చేసేయను, జస్ట్ వీడియోస్ అనేది స్టాప్ అవుతాయి. నేను ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ మీకోసం వీడియోస్ అనేది చేస్తాను. అండ్ ఇప్పటి నుంచి నేను కొత్త కంటెంట్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాను. కొత్త కంటెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్లో కామెడీ వీడియోస్, జోక్స్, లిరికల్ వీడియోస్ అవన్నీ చేస్తున్నాను కదా. అవి కాకుండా కొంచెం కొత్త కంటెంట్, వేరే కంటెంట్లా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు కాదు, మళ్ళీ నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అట్లా కొత్త కంటెంట్ తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పటికైతే వీడియోస్ అనేది స్టాప్ అయిపోతాయి. టైం ఉంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు వస్తే కంపల్సరీ వీడియోస్ అనేది పెడతాను. నేను చాలా మిస్ అవుతాను అనమాట. నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేసేదాన్ని వీడియోస్, ఎడిటింగ్ అవన్నీ. కొంతమంది యూట్యూబర్స్ ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను ఇవంతా ఎందుకు చేయాలి, ఎంత కష్టం ఎడిటింగ్ అని చేస్తారనమాట. నేను అలా కాదు, నేను ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదు. సో నాకు కష్టం అస్సలు అనిపించదు. నేను ఎప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తూ చేస్తాను అన్నమాట. బట్ ఇప్పుడు ఆ టైం లేదు కదా. ఇప్పుడు నేను బెంగళూరు వెళ్ళిపోవాలి రేపు మార్నింగ్ 6 o'clockకి. సో మార్నింగ్ 6 o'clockకి బెంగళూరు వెళ్ళిపోతాను. ధర్మవరం నుంచి బెంగళూరుకి వెళ్ళాలంటే 4 hours పడుతుంది, 4.5 hours, ఎగ్జాక్ట్లీ 4 hours పడుతుంది. అండ్ 4.5 hours ఎందుకంటే, బెంగళూరులో కర్ణాటకలో దిగిన తర్వాత మా ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ఒక 1/2 hour పడుతుంది. సో ఇంకక్కడే నేను ఇదొక్క రోజే అనమాట ఇక్కడ. సో ఇదొక్క రోజు ఇదే అనమాట గ్రాండ్ ఫినాలే. ఈ వీడియో గ్రాండ్ ఫినాలే అనమాట. సో చూద్దాం. నేను బెంగళూరు వెళ్ళిన తర్వాత మా మమ్మీ పర్మిషన్ తీసుకొని వీడియోస్ చేస్తానేమో తెలీదు. సో గ్రాండ్ ఫినాలే, ఇంకా వీడియోస్ అనేది రావు, సో గాయస్, అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఒక చిన్న రివేల్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం రివేల్ అంటే, చాలామంది అడిగారు, అంటే కామెంట్స్ కాదు, నా ఫ్రెండ్స్, అంటే బయటకు వెళ్తాను కదా పబ్లిక్, మీ అమ్మమ్మ ఫేస్ రివేల్ చెయ్యి అని చెప్పి అడిగారు. ఓకే, మా అమ్మమ్మ ఫేస్ రివేల్ చేస్తాను, చూసేయండి. సో చూసారు కదా గైస్,
నా ఫీలింగ్స్ని ఎవరితో చెప్పాలో తెలియదు, అందుకే ఇట్లా మీతో గ్రాండ్ ఫినాలే వీడియో చేస్తున్నాను. సో ఇక్కడితో వీడియోని ఏం చేద్దాం అనుకుంటున్నాను గైస్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను నెక్స్ట్ టైం వస్తాను కదా ఇక్కడికి, అప్పట్లోపల మీకు అంతవరకు టైం ఇస్తానండి. 2 years టైం ఇస్తాను గైస్. ఆ 2 yearsలో నాకు అట్లీస్ట్ మ్యాక్సిమం 50 సబ్స్క్రైబర్స్ తెస్తారా ప్లీజ్? నా డ్రీమ్ అన్నమాట అది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన 10 daysకి నాకు 25 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అండ్ 2 yearsకి ఐ వాంట్ 50 సబ్స్క్రైబర్స్. దట్స్ మై డ్రీమ్ అన్నమాట, అది నా కళ. సో మీరే చేయాలి నాకు 50 సబ్స్క్రైబర్స్. నేనే ఎట్లా చేసుకుంటాను? సో నేను నెక్స్ట్ టైం వచ్చే లోపల 50 సబ్స్క్రైబ్ చేసి రెడీగా పెట్టండి, సరేనా? వస్తాను, కంపల్సరీ వస్తాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ వీడియోస్ చేస్తాను. అండ్ సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.